స్తోత్రం. స్టార్ట్ అయిన చేరవచ్చినటువంటి రికార్డింగ్. ప్రతి ఒక్క ప్రియమైనటువంటి వారికి యేసు ప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ప్రారంభించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మను విమోచించిన నీ కుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో పరిశుద్ధాత్మ సహవాసంతో తండ్రి, ఈ రాత్రి నీ యొక్క పాదముల చెంత చేరి నీ బిడ్డలందరము ప్రభువా నీ వాక్యము కొరకు ఎదురు చూస్తుండగా నీ జీవాహారమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం. కృపగల మా తండ్రి, ఈ సమయంలో నీ వాక్య పరిచర్య జరుగుచుండగా నాయన మీరు నన్ను మరుగు చేసి ప్రభువా నీవే నీ బిడ్డలతో మాట్లాడమని ఆ వాక్యమును దీవించి ఫలించినంతగా ప్రభువా మీరు కార్యము జరిగించుమని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని నీ వాక్యములో నింపి నీ వాక్యం వినటానికి మేము వెళ్ళుచుండగా దీవించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా రాసినటువంటి గ్రంథము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి వినిపిస్తున్నాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి 2 వచనములు చదువు. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. అదేవిధంగా మనము కీర్తనల గ్రంథం 29వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు కూడా చదువుకుందాం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుది. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. చేరవచ్చిన వారందరికీ కూడా తెలిసిన విధంగా గత చాలా సార్లు మనం ఆరాధనను గురించి తెలియజేస్తున్నాం. మరి ఈ రోజుతో ఐ జస్ట్ వాంటెడ్ టు వైండ్ అప్ దిస్. ఎందుకంటే ఆరాధనను గురించి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, అనేక విషయాలు తెలుసుకున్నాం. మరి ఎంతవరకు దాని ప్రకారం ఉన్నామో అది ప్రభువునకే తెలుసును. కాకపోతే మనం చాలా సంతోషకరమైనటువంటి సీజన్లో మనం ప్రవేశించాము. కాబట్టి నెక్స్ట్ నుండి ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఎందుకు జన్మించారు, దాని యొక్క క్రిస్మస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అని నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఈరోజు ఆరాధనను మాత్రం క్లుప్తంగా మనం తెలియజేసుకుందామని నేను నమ్ముచున్నాను. మరి చదివినటువంటి వాక్యాలను గమనించినప్పుడు ఈ ఆరాధన అనేటువంటి దానిలో దేవుని యొక్క మహాత్యమును, ఆయన యొక్క ఘనతను, ఆయన ఔన్నత్యాన్ని ఆయనకు మనము ఆరోపిస్తూ ఉన్నామంటే ఆయనకు చెల్లిస్తూ ఉన్నాం అన్నమాట. వాక్యంలో చదివినప్పుడు మనము యెహోవా నీవే నా దేవుడవు అంటున్నారు. అంటే నీవే అంటే దేర్ ఇస్ నన్, ఇంకెవ్వరు లేరు నా జీవితంలో, నా దేవుడవు నీవే. ఎందుకంటే ఆరాధనలో మనం గమనించినప్పుడు మన ప్రేయర్ రిక్వెస్ట్ ఏమి ఉండవు, మన కృతజ్ఞతలు ఏమి ఉండవు. బట్ మనం దేవుణ్ణి ఆరాధించడంలో ఆయన యొక్క గొప్పతనాన్ని మాత్రమే ఆయన ముందు మనము పలుకుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో మనం తప్పనిసరిగా యేసు ప్రభువును మనము కలిగి ఉన్నటువంటి జీవితంలో ఉండాలి. ఆయనను ఆరాధనలో చూడగలగాలి. ఎంతసేపు అయినా ఆరాధనలో దాని కొరకు మనం ఎదురు చూడాలి.
మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభును చూడాలనేటువంటి కోరికతో మగ్దలేని మరియ ఆ సమాధి దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇద్దరు శిష్యులు కూడా వెళ్ళారు, యోహాను పేతురు అక్కడ వెళ్ళారు. బట్ అక్కడ మనం గమనించినట్లయితే ఈ శిష్యులు ఇద్దరు కూడా ప్రభు కనిపించే వరకు ఆగలేక వెళ్ళారు. వారికి కూడా ప్రభువును చూడాలని ఉంది, ప్రభువు కొరకు వచ్చారు. కానీ సమాధిలో ఉన్నటువంటి ఆ పొత్తిగుడ్డలను, ఆ దూతలను, వారిని గమనించి వారు తృప్తి చెంది వెళ్ళిపోయారు. కానీ మగ్దలేని మరియ నా ప్రభువును చూచే వరకు అనేటువంటి మనసును కలిగి ఉండి ప్రభు కొరకు ఎదురు చూసింది. ఆలస్యమైన ప్రభువును చూచింది, ఆమె ధన్యురాలైంది. తర్వాత ప్రభు తన శిష్యులకు కోర్స్ కనిపించారు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆరాధనలో నీవు ప్రభువును ఆరాధించేటప్పుడు నీవు ప్రభు యొక్క స్వరం వినటానికి, ప్రభువును చూడడానికి, ఆ విజన్స్ పొందడానికి, ఆ యొక్క నడిపింపు కొరకు నీవు ఎదురు చూసేంత వరకు నువ్వు అక్కడే ఆరాధిస్తూ ఉండాల. టైం లిమిట్ అనేది ఏమీ లేదు. ప్రభు నాకు చేసినటువంటి కార్యాలలో ఈరోజు ఒకదాన్ని నేను మీతో ప్రచురించాలని అనుకుంటున్నాను. కాకపోతే నాది గొప్పతనం ఏం కాదు, వేరుగా తలంచొద్దు. మీరు నమ్మలేనటువంటిది, కానీ మీరు నమ్మాలి. ప్రతిరోజు మేము 9 to 10:30 మా ప్రేయర్ టైం. మేము స్తుతిస్తాం, ఆరాధిస్తాం, తర్వాత ప్రేయర్ చేస్తాం. ఇలా చూసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మతో ఆవేశించబడినప్పుడు విల్ గో ఫర్ లాంగ్ టైం ఇన్ ద ప్రేయర్. ఇలా జరిగినప్పుడు మంగళవారం రోజు మా జాస్మిన్, నేను చాలా బిజీగా ఉన్నాను, ఏమనుకోకుండా ఒక 2 కోడిగుడ్లు స్టవ్ మీద పెట్టి ఉడికేయడానికి, తర్వాత నేను చూసుకుంటానని చెప్పి. సో నేను 8:50 అయింది, నేను ప్రేయర్కి వెళ్ళాలా, చాలా కష్టం, చూసుకో అని చెప్పాను. స్టవ్ మీద పెట్టాము. నేను చెప్పి వచ్చేసాను, ప్రేయర్ రూమ్లోకి వచ్చి డోర్ వేసుకున్నాను. ఇంకా నేను దాని సంగతి మర్చిపోలేదు. నాకు ఒక విజన్ కనిపిస్తూ వచ్చింది. అది వేరే అబ్బాయిని గురించి నేను ప్రార్థన చేయాల్సిన కోరబడినప్పుడు అతని కొరకు చేస్తున్నాను భారంతో. సో ఐ హ్యాడ్ ఎ విజన్. మరి దాంట్లో ఉండిపోయినాను. 10:15 అయిపోయింది. తర్వాత ప్రేయర్ అయిపోయి నాకు గుర్తొచ్చింది కోడిగుడ్డు స్టవ్ మీద ఉంది అని. మీరైతే ఏమనుకుంటారు, ఇప్పటికీ ఫుల్లుగా మాడిపోయి స్టవ్ అంతా గిన్నె కూడా వేడైపోయి ఇంతుంది అనుకుంటా. నేను జాస్మిన్ అడిగా, వెళ్ళి చూసా అంటే అయ్యో నేను వెళ్ళలేదు, మర్చిపోయిందని. కానీ నేను కిచెన్లోకి వెళ్ళే లోపల దెర్ వాజ్ ఎ మిరకిల్. ఆ స్టవ్ మీద నుంచి గిన్నె పక్కన పెట్టబడిందండి. స్టవ్ మాత్రం మండుతూనే ఉంది. 1.5 hour పైన ఇంకా అది మండుతూనే ఉంది. కరెక్ట్గా గుడ్లు ఎంతలో ఉడకాలని అలా ఉడికి పక్కనుంది. దేవునికి స్తోత్రం. ఆయన కొన్నిసార్లు మనం ఆయనను ఆరాధించేటప్పుడు, ఆయనలో ఆత్మవశీలమైనప్పుడు హీ విల్ గివ్ చార్జ్ టు అవర్ ఏంజల్స్. దేవదూతల పరిచర్య ఉంటుంది. ఆ అనుభవంలోనికి రావాలి మనం. సో ఇలాంటివి చాలా జరిగాయి ఈ వారంలో మాకు. బట్ మీకు చెప్తున్నా, మీకు ఎందుకంటే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫెయిత్ అనేటువంటి ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. మరి ఈ ఆరాధన చూసినప్పుడు మన గ్రూప్ నుంచి నాకు మెసేజ్ రాలేదు, కానీ వేరే ఒక అతను విన్నతను నాకు ఒక ప్రశ్న వేశారు. అన్నా, ఆత్మతో ఆరాధించాలని చెప్పారు, చాలా సంతోషం. నాకు పరిశుద్ధాత్మ లేనప్పుడు నేను ఆరాధించకూడదా? నెక్స్ట్ మెసేజ్లో నాకు క్లియర్ చేస్తారని అడిగాడు. ఆ బ్రదర్ చెన్నైలో ఉన్నారు. మరి నేను ఆయన సమాధానంగా ముందు ఈరోజు చెప్పే విషయం ఏంటంటే, ఆరాధన అనేటువంటిది 2 రకాలుగా చేయొచ్చు అండి. ఈ ఆరాధన గురించి ఇంకా ఎన్ని రోజులు చెప్పుకున్నా అయిపోదు. అది ఒక పెద్ద ఓషన్ అది. మరి 2 రకాలుగా ఏంటంటే, మనము గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము మనం 14, 15 వచనాలు చదివితే అక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నారంటే, నేను ఆత్మతోనూ ప్రార్థించుదును,
మనస్సుతోనూ ప్రార్థించుదును అంటున్నాడు. దట్ హీఈస్ ప్రైజింగ్ ఆర్ వర్షిపింగ్ గాడ్ విత్ మైండ్ అండ్ సోల్. మనస్సుతో ప్రార్థించగలను అంటున్నాడు, ఆత్మతో ప్రార్థించగలను. సో ఆరాధన అనేటువంటిది పరిశుద్ధాత్మతో నేను చేయలేకున్నాను అనుకోవడానికి లేదు. యూ క్యాన్ వర్షిప్ గాడ్. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మనసుతో చేయడం, ఆత్మతో చేయడం అంటే, మనసుతో దేవుని ఆరాధించినప్పుడు కూడా గాడ్ విల్ లిజన్. దేవుడు వింటాడు, చూస్తాడు, ఆనందిస్తాడు. ఎందుకు ఆనందిస్తాడంటే, ఆరాధించేటప్పుడు ఆయన చాలా కాలం నేను చెప్తూ వచ్చాను ఏంటంటే, మన హృదయాన్ని చూస్తాడు. మనం ఎలా అర్పించుకుంటున్నామో, మనం సజీవ యాగముగా అర్పించుకుంటున్నామో లేదో ఆయన చూస్తాడు. సో వాట్ యు ఆర్ స్పీకింగ్, నీ నేటివ్ టంగ్లో మాట్లాడుతుంటావు, నువ్వు మాట్లాడేది నీకు అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా నీ ఆరాధన అర్థమవుతుంది. సో నువ్వు ఆరాధించవచ్చు, దీంట్లో తప్పు లేదు. పౌలు గారు అదే చెప్తున్నారు. అయితే నీవు ఆత్మతో ఆరాధించేటప్పుడు నీవు టంగ్స్తో మాట్లాడుతుంటావు, పరిశుద్ధాత్మతో మాట్లాడుతుంటావు. నీకు అర్థం కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళకి అర్థం కాదు, బట్ గాడ్ క్యాన్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్. సో నీవు ఆత్మతో ప్రార్థించేటప్పుడు నీవు ఆయన దేవదూతల భాషలతో నీవు ప్రేరేపింపబడి ఆత్మవశుడవై ప్రార్థించేటప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని వింటాడు, ఆయనకు అర్థమవుతుంది. నీకు కూడా అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు కొన్నిసార్లు. వాట్ వీఆర్ స్పీకింగ్ టంగ్స్లో మనకు కూడా అర్థం కావు. మనం ప్రార్థించుకుంటూ ఉండాలి, మళ్ళీ దాన్ని కూడా ఇంటర్ప్రిటేషన్, నాకు దయచేయండి తండ్రి అని. సో నేనేం చెప్తున్నానంటే, మనం అందరికీ ముఖ్యమైన, ఆయన మనల్ని సృష్టించింది ఎందుకంటే ఆయనను ఆరాధించడానికి మనల్ని సృష్టించాడు. సో మన డ్యూటీ ఏంటంటే ఆయనను ఆరాధించాలి. నీవు మనసుతో ఆరాధించవచ్చు, ఆత్మ ద్వారా కూడా ఆరాధించు. వీటిలో ఆత్మ ద్వారా నీవు ఆరాధించినప్పుడు దాన్ని హయ్యర్ స్పిరిచువల్ లెవెల్స్లో నీ యొక్క ఆత్మీయ జీవితం చాలా మెరుగ్గా మారిపోతూ ఉంటుంది అన్నమాట. అక్కడ మనం పౌలు భక్తుని చూసినప్పుడు, ఒకవేళ నేను ఆత్మతో ప్రార్థిస్తే మనస్సు ఫలింపనంతగా ఉండదు అంటున్నాడు అక్కడ వాక్యంలో. ఎందుకంటే ఈ మనస్సు అనేటిది ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యావింగ్ ఎ నేచర్ ఆఫ్ డిస్ట్రాక్షన్. ఎప్పుడూ దీనికి ఏదో ఒక రకంగా డిస్ట్రాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఒక ఆలోచనలు, డిఫరెంట్ ఆలోచనలు వస్తే ఏకాగ్రతను కోల్పోతూ ఉంటాం. బట్ వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, when you are praising your Lord with your whole heart, with total submission, అది చాలా అద్భుతంగా ఉంటుందండి. దాన్ని అనుభవంలోకి వెళ్ళే వారందరికీ కూడా తప్పకుండా తెలుస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా మనం ఆరాధన చేసేటప్పుడు తర్వాత నాకు వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఈరోజు, ఎందుకంటే లాస్ట్ సారి ఇంకా ఈరోజు నేను ఆరాధన గురించి చెప్పి నెక్స్ట్ నుంచి వేరేటివి చెప్తాం కాబట్టి ఐఎమ్ ఆన్సరింగ్ యాక్చువల్గా ఈ యొక్క ప్రశ్నలకు. రెండవది ఏంటంటే, ఎందుకు యేసు ప్రభు ఆ యొక్క యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి చదివితే, ఆ సమరయ స్త్రీ సంభాషణలో ఒక మాట అన్నాడు. మనం చదవలేదు దీన్ని, కానీ చదువుకున్నటువంటి వారు ఒక క్వశ్చన్ వేశారు. ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాటను నమ్ముము అని చెప్పాడు ఆమె. ఏమంటున్నాడు యేసు ప్రభు? ఆరాధింపరు అంటున్నాడు. వారు సమరయులు ఎలాగైతే ఆ పర్వతం మీద ఆరాధిస్తున్నారో, యూదులు ఎలాగైతే యెరూషలేములో ఆరాధిస్తున్నారో, ఈ రెండింటిని విన్న తర్వాత యేసు ప్రభు అన్నాడు, ఒక టైం వచ్చేసింది, ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నన్ను నమ్మండి అన్నాడు. ఏంటి, ఎందుకు చెప్పాడు ఆరాధించారని? అంటే ఆరాధించేవారు అక్కడికి స్టాప్ అవుతున్నారా? కాదు కాదు. ప్రభువు తన యొక్క మరణ పునరుత్థానముల తర్వాత ఈ లోకానికి అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప గిఫ్ట్ను గురించి ఆయన తన మనసులో ఉంచుకొని ఆమెతో ఈ మాట చెప్పాడు. ఏంటంటే, తండ్రి వాగ్దానము చేసినట్లుగా మీ మీదికి పరిశుద్ధాత్మను పంపుచున్నాను అన్నాడు.
అదేవిధంగా నా పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అని రకరకాలుగా చెప్పమన్నట్లు మనకు తెలుసు ఆ అధ్యాయంలో. అందుకు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు తన మరణము ద్వారా మనల్ని విమోచించినప్పుడు మనం గమనించినప్పుడు ప్రకటన రాసినటువంటి మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అని అక్కడ చెప్పబడింది. అంటే ఆయన మరణము వల్ల మన పాపములు క్షమించబడి కడగబడి ఆత్మీయంగా నశించి చనిపోయినటువంటి మనము తిరిగి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ అనుగ్రహం వల్ల మనం యాజకులుగా మారినాం. చాలా రోజుల కిందట మన సహోదరుడు రవి కూడా చెప్తూ వచ్చాడు, మనల్ని యాజకులుగా, ఆయన ప్రధాన యాజకుడుగా మనము యాజకులుగా మార్చబడ్డాము అని. యాజకుని పని ఏంటండి? ప్రభువును ఆరాధించడం, ప్రభువును స్తుతించడం, ఆయన వేడుకొనడం ఆయన యొక్క పనులు. సో పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, ఇంకా మీరు పర్వతముల మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు, యెరూషలేముకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు కాబట్టి వేర్ ఎవర్ యు ఆర్, ఎక్కడి నుంచైనా నాతో నీవు కాంటాక్ట్లో ఉండవచ్చును, ఎక్కడి నుంచైనా నీవు ఆరాధించవచ్చును, ఎలాగైనా నీవు ఉన్న స్థానంలో నా తండ్రితో నీవు ఏకీభవించి ఆయనను ఆరాధించవచ్చు, ఆయన ప్రభావ మహిమలను నీవు తెలియజేస్తూ ఆయన్ను గణపరచవచ్చు అనే ఉద్దేశంతో ఆ మాటలు చెప్పారు. ఎందుకు దీనికి సపోర్టింగ్గా నేను ఏం చెప్తున్నానంటే, ఎక్కడైతే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు ఉంటారో ఒక్కసారి వాళ్ళంతా కూడా దేవుని పిల్లలుగా మారబడినారు. ఎందరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించబడింది. ఊరికే కాదు, అధికారం. హీ గేవ్ us ద పవర్. మరి ఈ అధికారాన్ని పొందినటువంటి పిల్లలు పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు, తమ తండ్రితో డైరెక్ట్గా మాట్లాడుకునేటువంటి గొప్ప ఔన్నత్యాన్ని పొందుకోగలిగారు. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామో ఏమంటున్నారంటే, వేరే యు ఆర్ బ్లెస్డ్ విత్ ద హోలీ స్పిరిట్, యు విల్ బికమ్ ద న్యూ టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయంగా మారిపోతావు. నువ్వు దేవుని ఆలయంగా మారిపోయినప్పుడు, నీ దేహం ఆయన ఆలయం అయినప్పుడు, నీ యొక్క హృదయంలో ఆయన ఆత్మ ఉన్నప్పుడు, యు నీడ్ నాట్ గో ఎనీవేర్. నువ్వు ఒంటరిగా కూడా ఆయన ఆరాధించవచ్చు, నువ్వు సమాజంలో ఆరాధించవచ్చు, కుటుంబముతో ఆరాధించవచ్చు, ప్రొవైడెడ్ యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అండ్ యూ షుడ్ బికమ్ ద న్యూ టెంపుల్ ఆఫ్ అవర్ గాడ్. ఇది మరి ఈ విధంగా అన్నప్పుడు మనం గమనిస్తే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మనం 16వ వచనం నుండి చదువుకుంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎప్పుడు దేవుని ఆలయమైనారు? ఎప్పుడైతే ఆయన ఆత్మ మీలో నివసిస్తూ ఉందో మీరు ఆయన యొక్క టెంపుల్, మీరు సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి ఆయన యొక్క దేవాలయము. యేసు ప్రభువును కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు వేర్ ఎవర్ యు గో యు ఆర్ టేకింగ్ జీసస్ అలాంగ్ విత్ యూ. ఆయన నీతో తీసుకెళ్తావు. నువ్వు ఎక్కడున్నావో అక్కడంతా ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. ఆయన దూతలు నీ చుట్టూ కూడా ఉంటారు. ఆ దేవాలయంలో ఆరాధన జరుగుతుంది. ఆ స్థాయిలో మనం ఉన్నామా లేదా అని ఈ రాత్రి మనం ఒకరినొకరు ప్రశ్నించుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన ఆలయం ఉన్నారో ఆ కింద వచనంలో ఏం చెప్తున్నారంటే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. వాక్యాన్ని బాగా చదివితే నివసించుచున్నది, ఇట్ ఈస్ నాట్ డెడ్. ఒక మనిషి నివసిస్తున్నాడంటే అర్థం ఏంటి? సజీవుడుగా ఉన్నాడు. బట్ దేవుని ఆత్మ వల్ల నివసిస్తుంది. సో మన ఆత్మ చచ్చినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మనము యేసు ప్రభు చేత విమోచించబడి ఆయన రక్తంతో కడగబడి ఆయన బిడ్డగా మారినప్పుడు నీలో ఆయన ఆత్మ నివసిస్తూ ఉంది. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమై ఉంది కాబట్టి మీరు ఆయన ఆలయం ఉన్నారు.
పరిశుద్ధంతో ఉన్నారు కాబట్టి ఆయన ఆలయమై ఉన్నారు. అందుకే ప్రభు అనేక పర్యాయములు ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధులుగా ఉండండి, ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి. అపరిశుద్ధమైనటువంటి మనము పరిశుద్ధుడైనటువంటి ఆయనతో అపరిమితమైనటువంటి ఆ యొక్క ఔన్నత్యంలో మనం ప్రవేశించలేము. యెషయాను మనం గమనించినప్పుడు దర్శనంలో ఆయన ఆ యొక్క గొప్ప ఆరాధనను చూసినప్పుడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అని అంటున్నారు. సో ఆరాధన అనేది పెదవుల నుండి వచ్చేది కాదండి, మన జ్ఞానము నుంచి వచ్చేది కాదు, మన నాలుకతో మనం పలిగేటువంటిది కాదు, హృదయముతో. సో ఆరాధన అనేటువంటిది ద హార్ట్ అండ్ మైండ్ షుడ్ గో టుగెదర్. ఈ రెండు వెళ్ళి ఆరాధనను జరపగలగాలి మనం. ఒక సండే మనం చర్చికి వెళ్ళామంటే మనం ఎందుకు వెళ్తున్నామంటే, వీఆర్ గోయింగ్ టు వర్షిప్ అవర్ క్రియేటర్. మన దేవుణ్ణి, మన సృష్టికర్తను ఆరాధించడానికి వెళ్తున్నాం. అదేవిధంగా మన ప్రభువును గుర్తు చేసుకోవడానికి, ఆయన యేసు ప్రభువును గుర్తు చేసుకోవడానికి ప్రభు బలలో మనం పాల్గొంటున్నాం. దాని అంతటికి ముందు మన హృదయాన్ని మనం టెస్ట్ చేసుకోవాల్సినటువంటి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడంటే ఆయన మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఆరాధించు, ఆరాధించు, నన్ను ఆరాధించు, స్తుతించు, కృతజ్ఞత చెల్లించు అని ఒక అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా మనం వెళ్తూ చూస్తే ఎఫ్సీయుల గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఎఫ్సీయులకు రాసినటువంటి పత్రిక పౌలు ఏం చెప్తున్నాడంటే 5:19 మీరు ఆత్మపూర్ణులయ్యుండుడి అంటున్నాడు. పౌలు ఎంత గొప్ప సేవ చేశాడండి. యాక్చువల్గా మనం గమనిస్తే 12 మంది శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, ఆయనతో మాట్లాడారు, ఆయన తాకారు. బట్ పౌలు విషయం ఏంటి? దర్శనం ఆయనకు వచ్చింది. నీవు హింసిస్తున్నటువంటి యేసు ప్రభువునని ఆయన తెలియజేశాడు. ఎంత గొప్ప సేవ చేశాడంటే ఆ శిష్యుల కంటే ఎక్కువగా, మీకంటే నేనేం తక్కువ కాదని తెలియజేశాడు. బట్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ పౌలు గారికి వచ్చినటువంటి, ఎందుకంటే ఆయన ఆత్మతో నింపబడ్డాడు. ప్రభు యొక్క ఆత్మ ఆయనకు అనుగ్రహించబడింది. ఈ రోజు ప్రభు మనందరినీ ఆత్మతో నింపడానికి అంత్య దినాలలో ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓన్లీ ఏంటంటే మనం ప్రిపేర్ కావడమే. ఈ వాక్యం మీలో ఫలించాలంటే మీ మైండ్, పొలం లాంటి నీ మైండ్ దున్నబడాలి, విత్తబడడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటి విత్తనం నీలో మొలకెత్తినప్పుడు ప్రభువే కార్యం చేస్తాడు. ఎందుకంటే విత్తనం విత్తేటువంటి ప్రతి ఒక్క సేవకుడు కూడా అవతలి వ్యక్తిలో ఆ విత్తనం ఫలించిందా లేదా అని ఈ యూట్యూబ్లలో మాట్లాడితే మనకు తెలియదు. అన్లెస్ మనం ఏదో ఫోన్లలో మాట్లాడుకొని డౌట్స్ క్లియర్ చేసుకుంటే తప్ప, మనం చెప్పినటువంటి విత్తబడిన విత్తము ప్రభు యొక్క వాక్యము మనలో ఫలించిందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ప్రభువు దాన్ని చేస్తారు. ఎందుకంటే అన్నీ మంచి నీళ్ళలో పడుతున్నాయని మనం నమ్ముతున్నాం. కానీ ఎన్నిసార్లు పక్షులు ఎత్తుకోబోతున్నాయో, ఏ ముళ్ళ పొదలు వాటిని అణిచేస్తున్నాయో మనకైతే తెలియదు. ప్రభువు మనతో మాట్లాడే సమయంలో మనం ప్రభువు కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన ఏం మాట్లాడాడో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకొని నిరంతరం దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. ఈరోజు ఏదో విన్నాము వెళ్ళామని కాదు. ఆరాధన యొక్క ప్రాముఖ్యత, ఎందుకంటే నువ్వు ఎలాంటి ఆ స్థితికి వెళ్ళినప్పుడు నువ్వు అనేకమైన అద్భుతాలు చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు. ఆయన యొక్క పరిచర్యలో నీకు దేవదూతల పరిచర్య అనుగ్రహించబడుతుంది. నువ్వు ఎంతో గొప్ప పనిముట్టుగా వాడబడతావు. సో వర్షిప్ అనేటువంటిది తర్వాత మనం గమనిస్తే అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు 2వ అధ్యాయము 18-19 వచనంలో చూసినట్లయితే, ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. మనమంతా ఎప్పుడైతే ఆ ఆత్మ వల్ల ఏక మనసుతో ప్రార్థించే స్థాయిలో ఉంటామో మనమంతా ఆయన సన్నిధికి చేరగలుగుతాం. చేరగలిగినప్పుడు మనము పరజనులము కాక, పరదేశీయులము కాక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థుములుగా దేవుని ఇంటి వారమై ఉంటాము అని అక్కడ తెలియజే. సో వర్షిప్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు ఎనీ ప్లేస్. ఇక్కడే ఆరాధించాలని ఏమీ లేదు. నీవు ఒంటరిగా బట్ ఒక పవిత్రమైన స్థలంలో ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా ప్రభువుతో నీవు మాట్లాడినప్పుడు, అందుకే ప్రభు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకమందు చూస్తున్నటువంటి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే నీవు ఆత్మతో నింపబడి ప్రార్థించాలి. ఎక్కడంటే అక్కడ పోయి నువ్వు ప్రార్థన చేస్తుంటే కొన్నిసార్లు ఆ ప్రదేశానికి పరిశుద్ధాత్మ
అనుమతింపబడదు. కాబట్టి నీవు ఆత్మపూర్ణులై ఉండి ప్రభుతో ఏకాత్మతో ప్రార్థన చేయడానికి ప్రయత్నించు. తర్వాత మనం ఈ ఆరాధనలో గమనించినట్లయితే దేవుడు ఈ భౌతిక పదార్థాలతో రూపింపబడినటువంటి రూపం కలిగినటువంటి వాడు కాదు. దేవుడు ఆత్మ అని అక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభువే దేవుడు ఆత్మ కనుక అంటున్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి అని అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆయనను నీవు ఆరాధించాలన్నప్పుడు ఆయన ఉనికి ఎక్కడికి వెళ్ళి ఆయనను ఆత్మస్వరూపైనటువంటి ఆయనను ఎక్కడ నువ్వు కనుగొంటావు అంటే ముందే చెప్పాను నేను. ఆయన మనందరిలో ఉంటున్నాడు తన ఆత్మతో. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆయనకు ఆశ్చర్యకరమైనటువంటి ఉనికి ఉందండి. ఆయన సర్వాంతర్యామి అని మనకు తెలుసు. ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడు. కానీ ఒక చిన్న మార్పు ఏంటంటే అపవిత్రమైన ప్రదేశాల్లో ఆయన ఉండడు. అపవిత్రమైన హృదయాలకు ఆయన రాడు. పవిత్రము ఉన్నటువంటి పరిశుద్ధమైన ప్రతి స్థలములో ఆయన ఉన్నాడు. అందుకే ఆయనను ఆరాధించేటప్పుడు అది ఒక్కటి మనం గమనించుకోవాలి. వేర్ ఆర్ వి ప్రేయింగ్ ఫ్రమ్ అనేటువంటిది మనకు అవసరం. కాబట్టి ఆయన హీఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, అంతటా ఉన్నాడు. మన ఇంటిలో కూడా ఆయన ఉన్నాడు, ప్రొవైడెడ్ నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే. ఆయనకి ఇష్టం లేనటువంటిది ఏదైనా మన గృహంలో ఉంటే ఆయన ఉండలేడు. ఈ రాత్రి ప్రభువు చెప్తున్నాడు, నీతో నేను ఉండాలంటే నేను నీతో ఉంటాను. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధినిగా ఉంటావో, పాపరహితునిగా ఉంటావో నీతో నేను ఉంటాను. నీలో నా కుమారుడు యేసయ్య ఉండాలి. ఊరికి అంగీకరించడం కాదు, నీ హృదయం సింహాసనం మీద యేసు ప్రభు ఉండాలి. ఇతరులు ఆయన నీలో చూడాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు యేసు ప్రభువుని గురించి మనం మత్తయి రాసినటువంటి సువార్తలో మనం 2వ అధ్యాయం 2వ వచనంలో చూసిన, 11వ వచనంలో చూసిన, లూకా రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయం 2వ చదివితే అక్కడ యేసయ్యను గురించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక మాట మాట్లాడు. ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. వేర్ గాడ్స్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ అంటే యేసయ్యను చూడాలి. ఆయన తన కుమారుని ఎప్పుడైతే నువ్వు చూపించగలుగుతావో ఆయన ఆనందిస్తాడండి. కాబట్టి ఈ రాత్రి మనం ఎంతమందిని యేసు ప్రభువును మన హృదయంలో కలిగి ఉన్నాం, ఎంతమందిని ఆయనను జస్ట్ విశ్వాసం ఉంచాం, ఎంతమంది మనం బాప్తీసం తీసుకున్నాం, ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడినామో అది ప్రభువుకే తెలుసు. కానీ ప్రభువు మాట్లాడే విషయం ఏంటంటే నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నప్పుడు పరలోకపు తండ్రి ఆయనను చూసి ఆనందిస్తాడు. ఆ ఆనందం ప్రభువుకు నువ్వు ఇవ్వగలవా? ఈ రాత్రి నీ దేవాది దేవుడైన పరిశుద్ధుడైన పరలోకపు తండ్రికి ఆ ఆనందాన్ని నువ్వు ఇవ్వగలవా? హృదయంలో యేసు ప్రభువును కలిగి ఆరాధించడానికి మనం నేర్చుకోవాలి. ఆరాధనలో ముందే చెప్పాను, ఎలాంటి రిక్వెస్ట్లు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమి ఉండవు. యు హ్యావ్ ద ఫెయిత్. ఎందుకంటే నువ్వు ఆశ్చర్యకరుడు అన్నప్పుడు నువ్వు ఆయన ఆశ్చర్యకరుడని ఒప్పుకుంటున్నావు. అద్భుతకరుడు అన్నప్పుడు, సర్వశక్తిగల అన్నప్పుడు, మీ రోగాలకు స్వస్థత ఇచ్చే స్వస్థపరచు దేవుడని మీరు పలికినప్పుడు యు ఆర్ అటరింగ్ దోస్ వర్డ్స్ విత్ ఫెయిత్. అందుకే నీవు అడగకున్నా కూడా ఆయన ఏమేమి గొప్పతనాలు కలిగి ఉన్నాడో వాటన్నిటినీ మీకు సహాయకారిగా ఉంచబోతాడు. కాబట్టి మనం ఆరాధించే విధం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆదివారం రోజు చాలా చక్కగా ఆరాధిస్తారు, నో డౌట్, చాలా సంతోషంగా కూడా ఇంటికి వస్తాం. బట్ సోమవారం నుంచి శనివారం వరకు మనం ఎలాగున్నాము, మనం ఆరాధించడానికి వారమంతా కూడా టైం పెట్టుకున్నామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఎందుకంటే క్రీస్తు మనలో ప్రతిరోజు ప్రతిబింబించాలి. ఆయన ప్రతిబింబము మనలో కనిపించాలి. అప్పుడే నువ్వు ఆరాధన. కానీ ఒక ఆదివారం చేసి వచ్చి మిగతా రోజులలో ఆయనను ఆరాధించకుంటే ప్రభు చాలా చింతిస్తాడండి. ఆయన ద్వేషించేవాడు కాదు, మనల్ని శిక్షించేవాడు కాదు. కానీ తన కృపను మనకు చూపుతూ ఇంకా సజీవుల లెక్కలో నా బిడ్డ ఇంకా మారుతారు,
అని మన కొరకు ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణం ఇచ్చి తన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. మన మీద ఒక స్టాంప్ వేశాడు, నా బిడ్డ, నా కుమారుడు అని. సో దాని ప్రకారం ఆయన మన కొరకు విజ్ఞాపనలు తండ్రితో చేస్తుంటాడు. కాబట్టి ఆరాధన అనేటువంటి దానిలో పరలోకములో స్థుతి ఎలా జరుగుతుందో నీ ద్వారా కూడా నీవు దేవదూతలతో కలిసి అలాగా ఆరాధించే స్థాయిలోనికి నువ్వు వెళుతావు. మనం ఒక పాట పాడి ఆరాధించేటప్పుడు చాలా పాటలు ఉన్నాయి మంచి. కొన్ని పాటలు ఎట్లా అంటే ఎట్లా రాసింటారు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొనియాడతారామే ఎంత గొప్ప పాట అండి. కోమల హృదయాన్ని ప్రభువును చాలా గొప్పగా ఆరాధించాడు. కానీ ఒక భక్తుడు అన్నాడంట, ఒక బుక్లో నేను చదివినాను, క్రిస్టియన్స్ అబద్ధాలు మాట్లాడరు కానీ అబద్ధాలు పాడుతారు అని. అంటే ఏంటంటే ఆ పాడేటప్పుడు ఏం పలుకుతున్నావో ఏం మాట్లాడుతున్నావో ఆయనని ఏం ఆరాధి దాన్ని ఏమి ఊహించవు. ఊరికే పాడుతుంటాం, స్వరం వచ్చింది నేను పాడుతున్నా అని. ఎందుకు పాడుతున్నావో కూడా తెలియకుండా దేవుడిచ్చిన స్వరాన్ని చూపాలని పాడేవాళ్ళు కొంతమంది. కొన్ని చర్చిలో కొయర్ గ్రూప్లో ఒక్కని స్వరమే పడుతుంటాడు, డామినేట్ చేసి ఉంటాడు అందరినీ, వేరే వాళ్ళ దీని పని లేకుండా. కాబట్టి మనం గమనించినప్పుడు ప్రభువును పాడేటప్పుడు దానిలో మనం లీనం అవ్వాలి. ఏం పలుకుతున్నాం, ఏం చేస్తున్నాం ఈ ఆరాధనలో, ఈ పాటలో అని. అదేవిధంగా మనం గమనించినప్పుడు మనలో ప్రభు మన ఇన్సైడ్ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ టోటల్ వర్షిప్లో మనం మొన్న వారంలో చెప్పుకున్నట్లుగా సజీవ యాగముగా మనం అర్పించుకున్నప్పుడు మనలో ఏం జరుగుతుందంటే అక్కడ కిందికి వచ్చినప్పుడు మనకు ఆ రోమీల పత్రిక 12వ అధ్యాయం మనం చూసినప్పుడు మనం రూపాంతరం పొందాలి అంటున్నాడు పౌలు. రూపాంతరం పొందుతామండి. మనం ప్రభువును మనం ప్రతిబింపజేయగలుగుతాం. అలాంటి జీవితానికి ఉండాలి. అదేవిధంగా మనల్ని యాజకులుగా చేశారు కాబట్టి ఆ యాజక ధర్మాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు రేపు చేసే పని కాదది. దేవుడు ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథంలో మనం చదివినట్లయితే మొదటి అధ్యాయంలోనే ఉంది, అల్పాయు ఓమెగాయు అంటున్నాడు. అదేవిధంగా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను అంటున్నాడు నేనే. అంటే దేవుడు సదాకాలం మనతో ఉండేటువంటి దేవుడు. వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఆయనకు తెలుసు. నీ ఫ్యూచర్ నీకు తెలియదు కాబట్టి ఈరోజు ఒకవేళ నీవు దుఃఖంలో ఉన్నావేమో, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏందబ్బా ఎంత ప్రార్థన చేసినా నాకేమో. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మీరు గమనించి 11వ వచనంలో మీరు చూసినట్లయితే, సారీ 4వ అధ్యాయంలో 49 మేబీ 4వ వచనం అనుకుంటా, ప్రభు నాకు ఆ వాక్యాన్ని ఇస్తున్నాడు మీకు. ఎందరైతే ఈరోజు అయ్యో నేను ఇంతగా ప్రార్థించాను నాకు స్వస్థత లేదు, ఇంతగా ప్రార్థించాను నాకేం మేలు లేదు, ఇంతగా అంటుంటే ప్రభు ఈరోజు నీకు ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నువ్వు యెషయా గ్రంథం 49 4, 5 వచనాల మాది వ్యర్థముగా కష్టపడి తిని అని నువ్వు అనుకుంటున్నాం, అయ్యో నేను వ్యర్థంగా ఆరాధించానే, వ్యర్థంగా స్తుతించానే, వ్యర్థంగా ప్రార్థించానే, వ్యర్థంగా నేను ప్రభువుని నమ్ముకొని ఉన్నానే అని నీవు అనుకుంటున్నావేమో. ఫలమేమీ లేకుండా నా బలమును వ్యర్థముగా వ్యయపరిచి ఉన్నానే. అయ్యో ఆయనను స్తుతించడానికి గంటల కొద్దీ ఆయన గురించి నా బలాన్నంతా వ్యయపరిచినావని నీవు ఈరోజు అనుకుంటున్నావేమో. నీ యొక్క సమస్యకు పరిష్కారం లేదు, నువ్వు అదే స్థితిలో ఉన్నావు అనుకుంటున్నావేమో. కానీ ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు, ఆ భక్తుడు ఏం చెప్పాడంటే, నాకు న్యాయకర్త అయిన యెహోవాను, ఒక్క నిమిషం నేను చదువుతాను. ఓకే, 5వ వచనం యెషయా గ్రంథం 49:5లో 4లో, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొద్దనే ఉన్నది. నీ బహుమానం ఎవరి దగ్గర ఉందంట? ప్రభు దగ్గర ఉంది. ఈస్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. కాబట్టి నీవు తప్పనిసరిగా ప్రభువును ప్రేమించి ఎలాంటి అపనమ్మకం లేకుండా ఆయన బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఆయనను ఆరాధించాలని నేను కోరుకుంటున్నాను.
ఎందుకంటే ఆయన నీ విమోచకుడు, ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తి గల దేవుడు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాము. సారీ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. ప్రేమగల మా తండ్రి, ఈ వారములో చివరి రోజునకు, ఈ నెలలో చివరి రోజునకు, ఈ విశ్రాంతి దినానికి, పరిశుద్ధ దినానికి సజీవుల లెక్కలో ఉంచి మమ్మల్ని అందరినీ ఉంచారు. సంతోషకరమైనటువంటి డిసెంబర్ నెలలో రేపు నుంచి ప్రవేశించే కృప మాకు అనుగ్రహించారు. మీకు స్తుతులు, స్తోత్రం. మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి, నీ ప్రియ బిడ్డలందరికీ నీవు ఇచ్చినటువంటి వాక్కును బట్టి, వారి ఎడల నీకున్నటువంటి ప్రేమను బట్టి నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల తండ్రి, చేరవచ్చిన ప్రతి బిడ్డను, అదేవిధంగా ఈ వాక్యాన్ని వినబోయే ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. తండ్రి, నీవు ప్రేమ గల దేవుడవు, పరిశుద్ధుడవు, సర్వశక్తి గల దేవుడు. ఎందరైతే ప్రభువా నీ యొక్క ఆశ్చర్య కార్యాలకు ఎదురు చూస్తున్నారో వారందరినీ ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను. కార్యము జరిగించబోతున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రము. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో తండ్రి, మా ప్రియులందరినీ నీ నామంలో దీవించుమని ప్రార్థిస్తున్నాను. కృపగల తండ్రి, నీ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. దీన్ని మీరే ఫలింప చేయమని వేడుకొంచు. కృపగల తండ్రి, రేపు ఆరాధనలో పాల్గొనపోచుండగా మీరు మాలో ఉండి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, కార్యం జరిగించమని, నీకు ఇష్టమైనటువంటి నూతన దేవాలయాలుగా మేము ఉండి ప్రభువా, మీ ఆరాధన స్థలంగా నీవు మమ్మల్ని గుర్తించేవారిగా మేము ఉండే కృపను దయచేయమని, యేసయ్యను కలిగినటువంటి జీవితాన్ని మాకు దయచేయమని, నీ పరిశుద్ధమైనటువంటి నామంలో మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు కృపను బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రేజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్.